రాజు కరుణాలు అని తెలుసుకొని వారిని కరుణించమని ప్రార్థిస్తాను. అనేక వాసనల అలల తాకిడికి మనసుకు విశ్రాంతి లేదు. సాయి, నీ దయ లేనిదే ఈ జీవికి ధైర్యం కలగదు. గత అధ్యాయ ఆరంభంలో మాట ఇచ్చిన ప్రకారం వివరించడం కుదరలేదు. ఇప్పుడు మొదటి నుండి చివరి వరకు వినండి. అంతిమ సమయం సమీపించిందని తెలుసుకొని సాయిబాబా శ్రద్ధగా బ్రాహ్మణుని ద్వారా 14 రోజులు అహర్నిశలు రామాయణ శ్రవణం చేశారు. ఇలా 2 సప్తాహాలు రామాయణ శ్రవణం చేసి విజయదశమి రోజున బాబా శరీరాన్ని విడిచిపెట్టారు. వారు ప్రాణాలు వదిలిన తర్వాత లక్ష్మణ మామ పూజ చేశాడని, జోగు హారతి ఇచ్చాడని గత అధ్యాయంలో చెప్పబడింది. తర్వాత 36 గంటలు హిందువులు, మహమ్మదీయులు బాబా శరీరాన్ని అంతిమ సంస్కారాన్ని ఏ విధంగా చేయాలి అని ఆలోచించారు. బాబా తమ సమాధి స్థలాన్ని ముందుగానే నిర్ణయించడం, అకస్మాత్తుగా ఇటుక పడిపోవడం మరియు ఒకసారి బాబా ప్రాణాలు 3 రోజులు బ్రహ్మాండంలో లీనం చేయడం జరిగింది. అది వారి సమాధియా లేక శరీరాన్ని త్యజించడమా అన్నది ఎవరికీ అర్థం కాలేదు. సాయి యొక్క శ్వాసోచ్ఛ్వాసాలు ఆగిపోగా వారు మరలా లేవటము అసఖ్యమని అందరికీ అనిపించింది. 3 రోజులు గడిచాక బాబా ప్రాణాలు విడిచారని నిశ్చయించుకున్నారు. ఇక వారి ఉత్తర క్రియలు ఏ విధంగా చేయాలన్న విషయం అందరికీ కలిగింది. ఈ సందర్భంలో తమ అంతరంగంలో సావధానంగా ఉన్న బాబా ఒక అకస్మాత్తుగా శరీరంలోనికి ప్రవేశించి భక్తుల చింతను తొలగి